సార్ అమిత్ షా గారు గూడా ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు ఇవాళనో రేపో. అవును. దాని గురించి ఎలా చూడొచ్చు? ఏదో హోంశాఖ రిలేటెడ్‌గా ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉంటే వస్తున్నారు. బట్ డెఫినిట్‌గా ఇప్పుడు అమిత్ షా వస్తున్నారు అంటే దాని పొలిటికల్‌గానే ఆయన ఇంటరాక్షన్ ఉండొచ్చు. చంద్రబాబు నాయుడుని కలుస్తారు, పవన్ కళ్యాణ్‌ని కలుస్తారు, ఎవరితో ఏం మాట్లాడతారు ఏంటి, లేదా వాళ్ళు ఫర్దర్‌గా ఎట్లా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ బీజేపీ విత్ చిరంజీవి. చిరంజీవిని యాజ్ ఏ బీజేపీ ప్రెసిడెంట్‌గా చేసి ముందుకెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచన. ఆహ్, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉంటారు. ఇటు కాపు ఓటింగ్ బ్యాంక్ కావచ్చు, అటు హిందుత్వ ఓటింగ్ కావచ్చు. ఈ 2 కలుపుకుంటే మనం ఇప్పుడు ఎట్లైనా యాంటీ గవర్నమెంట్ ఉంటది కాబట్టి వైసీపీ వర్సెస్ బీజేపీ ప్లస్ జనసేన అనేది వీళ్ళ ప్లాను. అక్కడి నుంచి మన చంద్రబాబు నాయుడుకి రాయని తెలియదేముంది. ఎట్లైనా వాళ్ళ అబ్బాయిని లోకేష్‌ని సీఎం చేయాలని ఆయన ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు 134 ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా అయితే వీళ్ళిద్దరు బీజేపీ వచ్చినా, జనసేన వచ్చినా వాళ్ళతో ఉన్నా లేకపోయినా వాళ్ళు గవర్నమెంట్‌ని రన్ చేయగలరు. 134 సీట్లు ఉన్నాయి కాబట్టి. సరే వీళ్ళల్లో ఎవరైనా కొంతమందిని బీజేపీ వైపు టర్న్ చేసుకుంటారా? లేకపోతే జనసేన వైపు టర్న్ చేసుకుంటారా? అది చూడాలి కదా! ఎట్లా ఉంటదనేది. బట్ లోకేష్‌ని అయితే సీఎంగా చేయాలనే ప్రయత్నాలు మొదలైనయి. అది ఎప్పటికి అవుట్‌పుట్ ఉంటది. లేకపోతే దానికి చంద్రబాబు నాయుడు డేరింగ్ స్టెప్ తీసుకుంటారా? తీసుకోరా? టీడీపీ ఇంటర్నల్‌గా అయితే వాళ్ళు చాలా ప్రెషర్ ఉంది చంద్రబాబు నాయుడు. ఆయనే ఆపుతున్నాడు. ఇప్పుడు లోకేష్‌ని సీఎం చేస్తే మనకి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎట్లా గెలిచారనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సెంట్రల్ సపోర్ట్ ఉండదు. లోకేష్‌ని సీఎం చేయడానికి. ఎందుకంటే ఒప్పుకోరు కాబట్టి. ప్లస్ జనసేన క్యాడర్ ఒప్పుకోదు. బీజేపీ క్యాడర్ కూడా ఒప్పుకోదు. ప్లస్ బీజేపీ అధిష్టానం కూడా ఒప్పుకోదు. వీళ్ళందరూ ఇది లేకుండా ఆయన చేస్తాడు అని ఇప్పుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు అక్కడ సీఎంగా ఉంటేనే ఆ కూటమి కొనసాగిద్ది. వన్స్ చంద్రబాబు నాయుడు కాకుండా వేరే వాళ్ళు లేకపోతే లోకేష్ ఇంకోళ్ళు ఎవరైనా సీఎం అవ్వాలనుకుంటే గనక ఆ కూటమి కొనసాగే పరిస్థితి అయితే ఉండదు. సో, దీని గురించి ఓకే. అమిత్ షా కూడా వస్తున్నారు కాబట్టి ఈరోజు ఏం మాట్లాడతారు? ఏంటి? పొలిటికల్‌గా ఎట్లా ఉంటది? బట్ ఇమ్మీడియేట్‌గా బిగ్ చేంజెస్ అయితే జరగవు. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఛాన్స్ అయితే ఉంది. సార్ దావోద్‌కి పవన్ కళ్యాణ్ ఎళ్ళలేరు. దాని అవును. గురించి అవునవును. ఇది దావోస్ అదే నిన్న కూడా మాట్లాడుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఈ దావోస్ అనేది ఒక తమాషా పర్యటన. తమాషాగా జరుగుతా ఉంటది. లాస్ట్ టైమ్ కూడా చూసాము. ఎవరో వచ్చారు, ఎవరో మాట్లాడారు. మనాళ్ళు వండిన వంటలు బాగున్నాయి అన్నారు. మరి క్యాటరింగ్ చేసి మరి ఈళ్ళేదేద్దాం అనుకుంటున్నారో నాకు తెలీదు గానీ చూసాను. లాస్ట్ టైమ్ అంటే ఇన్ ద సెన్స్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉందో అప్పుడు వీళ్ళంతా దావోస్ వెళ్ళడం, లోకేష్ గారు ఏదో ప్రెజెంటేషన్ ఇచ్చేస్తే వాళ్ళంతా అదిరిపోయి ఈళ్ళు పెట్టిన వంటలు బాగున్నాయి, వంకాయ కూర బాగుంది, ఈ పచ్చి పులుసు ఈ స్విట్జర్లాండ్‌లో వంకాయ కూర తినేది ఎవరండి? సరే ఓకే. అది వదిలేద్దాంలే గానీ దావోస్ పర్యటనకైతే ఇప్పుడు యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, టీజీ భరత్ అంటే ఆయన ఇండస్ట్రీ మినిస్టర్‌గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళడం లేదు అనేది ఒక క్వెషన్. హ్మ్. ఈయన ఇంట్రెస్ట్ చూపించలేదా? వాళ్ళు ఈయన ఇన్వైట్ చేయలేదా? హ్మ్. సరే లోకేష్ వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఏదో ఐటీ మినిస్టరు లేకపోతే టీజీ భరత్ అంటే ఆయన ఇండస్ట్రీ మినిస్టరు. వీళ్ళంతా వెళ్తున్నారు. మళ్ళీ ఎందుకంటే రేపు పొద్దున ఆల్రెడీ నిన్నే ఒక జీవో ఇచ్చారు. ఎన్‌డీటీవీకి 74 లాక్స్ శాంక్షన్ చేశారు. దేనికి? మేము దావోస్ వెళ్తున్నాం కాబట్టి నేషనల్ మీడియాలో డప్పు కొట్టడానికి. మేము ఆ కూరలు వండి పెట్టాము, ఈ కూరలు వండి పెట్టాము. అదొక తమాషా కార్యక్రమం. మరి తెలీదు. ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది? వీళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్తానంటే వీళ్ళు వద్దనే పరిస్థితి లేదులే గానీ, ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదా? ఆయనకి తెలుసు ఇది ఒక డబ్బా కార్యక్రమం అని. అనవసరంగా ఎళ్లి ఎందుకు పేరు పాడు చేసుకోవడం అనుకున్నాడా? ఎట్లైనా ఆయన దూరంగానే ఉండాలనుకుంటున్నాడు. దాని గురించి ఎళ్ళలేదా? మేబీ ఇవాళ 17థ్ కదా! 19థ్ అట్లా వెళ్తారేమో. అదే అమిత్ షా వెళ్ళిపోయిన తర్వాత వెళ్తారు నాకు తెలిసి. 20థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సింగపూర్ వెళ్లారుగా. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు అక్కడి నుంచి మళ్ళీ దావోస్ వస్తారు. ఇదంతా దావోస్ తమాషా అంటారు దీన్ని. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది జనవరిలో. మనకి సంక్రాంతి పండుగ ఎట్లా వస్తదో, ఈ తమాషా జరుగుతా ఉంటది. 50,000 కోట్లు, 70,000 కోట్లు ఏవో లెక్కలు చెప్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం అనేది కూడా కొంచెం డెఫినిట్‌గా మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు గానీ, బట్ ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎళ్లి అనవసరంగా పరువు పోగొట్టుకోవడం ఎందుకు? వీళ్ళు అదయింది, ఇదయింది అంతా లోకేష్‌కే ఎలివేషన్‌లు ఇస్తా ఉంటారు. మళ్ళీ ఈయనెళ్లి పాపం ఎందుకు అక్కడ ఇబ్బంది పడటం అని చెప్పేసి మేబీ గతంలో జరిగిన ఎక్స్‌పీరియన్స్ మీద పవన్ కళ్యాణ్ ఆగిపోయి ఉంటాడని నేను అనుకుంటున్నాను.